आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अहब्बुल अअमालि इलल्लाहि अदवमुहा व इन क़ल्ल, बुखारी शरीफ। अल्लाह के नज़दीक सब अमलों में वो ज़्यादा महबूब है जो दाइमी हो, अगरचे थोड़ा हो। गुज़िश्ता माह दिसंबर के अवाइल में महबूब नगर मुस्तक़र के न्यू टाउन के करीब मनापुरम गोल्ड के दफ्तर में डकैती की कोशिश के सिलसिले में 3 मुल्जिमान को गिरफ्तार किए जाने की इत्तला महबूब नगर DSP श्रीधर ने दी। DSP श्रीधर ने एक सहाफ़ती कॉन्फ्रेंस के जरिए बताया कि पुलिस की चौकसी से ही इस चोरी को नाकाम बना दिया गया। उन्होंने कहा कि मनापुरम गोल्ड के मैनेजर ने आधी रात को अपने दफ्तर में अलार्म बजने के साथ ही 100 नंबर को डायल कर आगाह किया। चोरी की इत्तला मिलते ही महबूब नगर पुलिस फौरी तौर पर मनापुरम गोल्ड दफ्तर पहुंची। पुलिस की आमद की खबर होने के साथ ही सारिकों ने राह फरार इख्तियार कर ली, जिस पर गहराई से तहक़ीक़ात का आगाज़ करते हुए 3 मुल्जिमान सैयद मुज्तबा अली शाहिद, कृष्णा रविदास साकिन झारखंड, इस्लाम शेख साकिन झारखंड को गिरफ्तार करते हुए अदालती तहवील में दे दिया गया। सारिकीन के पास से एक साइकिल मोटर, 2000 रुपये नकद और खुफर शिकनी का साजो सामान बरामद किया गया। चोरी के इस मामले को हल करने में अहम रोल अदा करने वाले श्रीनिवास चारी सर्कल इंस्पेक्टर ऑफ पुलिस 2 टाउन की टीम को DSP श्रीधर ने मुबारकबाद दी। ఫస్ట్ నూతన సంవత్సరంలో మనకు ఒక మంచి కేసు డిటెక్ట్ అయింది. ఇది కంప్లీట్గా అంతర్రాష్ట్ర దొంగల ముఠాని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది మహబూబ్నగర్లో. అది కూడా నార్త్ ఇండియా జార్ఖండ్కి చెందిన 2 బ్యాంకు రాబరీలు చేసేటువంటి, బ్యాంక్ థెఫ్ట్ చేసేటువంటి దొంగల్ని మన లోకల్ పర్సన్ ఒకతను వాళ్ళకు సహాయం చేసి ఇక్కడికి పిలిపించి వాళ్ళకి షెల్టర్ ఇప్పించేసి ఈ ప్లాన్కి అంతటి కారణమైన లోకల్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారానే ఎక్కడైతే రూమ్ ఇప్పించారో ఆ రూమ్కి వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, 26వ తారీఖు నాడు పోయిన నెల మనపురము ఫైనాన్స్ బ్యాంకు మన SS గుట్టలో ఉన్నది, మెయిన్ రోడ్ మీదే. ఆ బ్యాంకులో రాత్రి 2:30 ప్రాంతంలో మనకి అక్కడ ఆ బ్యాంకుకి సంబంధించిన మేనేజరు హైదరాబాద్ నుంచి మనకు కాల్ చేసి అలారం ఏదో మోగుతుంది బ్యాంకులో అని చెప్పేసి ఓ డైల్ 100 కాల్ చేశాడు. చేసి ఆ రోజు మా 2 టౌన్ CA గారు పెట్రోలింగ్ కార్స్ మొత్తం 1 టౌన్ 2 టౌన్ అన్ని పెట్రోల్ కార్స్ ఇమీడియట్లీ కంట్రోల్ నుంచి అలర్ట్ చేయగానే అక్కడికి వెళ్ళిపోయాయి. కానీ పెట్రోల్ కార్స్ అలజడి చూసేసరికి వాళ్ళు లోపల ఉన్న అక్యూడ్ పారిపోయారు. వాళ్ళు ముందు నుంచి చూస్తే, యాక్చువల్లీ ఆ రోజు నేను కూడా వెళ్ళాను, ముందు నుంచి చూస్తే ఏమీ అసలు బ్రేక్ చేసినట్టుగా ఏం అవ్వడం లేదు రోడ్కి, అది మెయిన్ రోడ్కి. అది ఏముంది ఏంది అని మొత్తం వెనక నుంచి చూస్తే వెనక ఒక ముస్లిం శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక నుంచి చూస్తే ఒక గ్రిల్లు వెళ్ళి కట్ చేసి ఓపెన్ చేసినట్టుగా అవపడుతుంది, ఒక విండోది. ఆ గ్రిల్ లోపలికి ఎంటర్ అవుతే ఇమీడియట్లీ మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీదకి వెళ్ళి ఎక్కేస్తే పైన 2nd ఫ్లోర్కి వెళ్ళగానే బ్యాంక్ ఉంది. బ్యాంక్కి ఐరన్ గ్రిల్స్ చేసేసి లాక్స్ వేసి ఉండే, ఆ లాక్స్ కూడా కట్ చేయబడి కింద పడేసి ఉన్నాయి, అవి ఓపెన్ ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళాక మేనేజర్ సీట్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని పక్కన సేఫ్స్, ఒక 2 సేఫ్స్ ఉన్నాయి. ఆ సేఫ్స్ ఉన్నటువంటి లాక్ను కూడా కట్టర్తో కట్ చేసేసారు. ఆ సేఫ్ అది ఓపెన్ చేశారు. తర్వాత సేఫ్ కూడా దాదాపుగా గ్యాస్ కట్టర్ పెట్టేసేసి హ్యాండిల్ పైన ఒక సగం వరకు కట్ చేశారు, ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు అది. లక్కీలీ అలారము అది యాక్చువల్లీ కేరళలో మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కూడా మనకు ఇక్కడ రూమ్లోనే దొరికారు. వాళ్ళు
ఇది మనం ఏం దొరకలేదు. లాస్ట్ దాదాపుగా వారం 10-12 రోజులు అయిపోయింది. కేసు కూడా అయిపోయి 15 రోజులు అవుతుంది దగ్గర. కాబట్టి ఏం ఇన్ఫర్మేషన్ లేదులే అని చెప్పేసి ఫస్ట్లో పారిపోయినా మళ్ళీ వచ్చేసి అక్కడే ఉండి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ చేయాలని చెప్పేసి. ఏదైనా ఒక అఫెన్స్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చున్నారు వీళ్ళిద్దరిని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళ కన్ఫెషన్లో ఇంకొక 4 వ్యక్తులు, జార్ఖండ్ వ్యక్తులు, సాహెబ్గంజ్ అని జార్ఖండ్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది డిస్టిక్ అది. అక్కడ ఆ జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు, మా ఊరు వాళ్ళే అని చెప్తున్నారు వీళ్ళ ద్వారా లీడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి టీమ్స్ ఫామ్ చేశాము. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రేపు ఎల్లుండి మేము జార్ఖండ్ కూడా టీములు వెళ్తున్నాయి. దీంట్లో మనము సీజ్ చేసినటువంటి ఐటమ్స్ ఒకటి స్ప్లెండర్ బైక్, ఒకటి తర్వాత నెట్ క్యాష్. యాక్చువల్లీ అఫెన్స్ సరిగ్గా జరగలేదు కానీ వస్తూ డ్రాలో ఉన్న ఒక 2000 క్యాష్ ఒకటి తీసుకున్నారు వీళ్ళు. అది వీళ్ళ దగ్గర రికవర్ అయిపోయింది మన దగ్గర. తర్వాత ఒక ఐరన్ కటింగ్ ప్లేయర్ ఒకటి, తర్వాత హక్సా బ్లేడ్స్ కొన్ని, హ్యామర్స్, స్క్రూ డ్రైవర్సు, ఐరన్ రాడ్స్, ఒక నైఫ్, తర్వాత ఐరన్ స్పెట్టింగ్ స్పానర్ ఒకటి, వైర్ కట్టర్ ఒకటి, ఐరన్ మంకీ స్పానర్ ఒకటి, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఎగ్జామినేషన్ చేయడానికి దాదాపుగా ఈ 10 రోజులు కష్టపడ్డటువంటి మా సిసిఎస్ టీము, ఎస్ఐ ఖాజాఖాన్ గారు, మా డిఎస్పి గారు, కోలీగు రామ్ కుమార్ సారు, నెక్స్ట్ 2 టౌన్ ఎస్ఐ బద్రీనాథ్, 2 టౌన్ సిఐ గారు, అందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళకు సుపీరియర్ ఆఫీసర్స్ రివార్డ్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. मरकजी हुकूमत की जानिब से मुतारफ किए गए 3 सियाह ज़र क़वानीन के खिलाफ जिला महबूबनगर मुस्तक़र में कांग्रेस पार्टी की निगरानी में एहतजाजी रैली निकालते हुए कलेक्टर दफ्तर का घेराव किया गया। इस मौके पर जिले कांग्रेस सदर उबैदुल्ला कोतवाल ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि मोदी हुकूमत की जानिब से पेश किए गए ज़र क़वानीन के खिलाफ आज पूरे मुल्क में किसानों के साथ साथ अपोजिशन जमातें भी अपना एहतजाज दर्ज करने के बावजूद भी मरकजी हुकूमत ज़र क़वानीन के तय ज़िद पर अड़ी है। इसीलिए आज कांग्रेस पार्टी ने किसानों की हिमायत में कलेक्टर दफ्तर का घेराव अंजाम दिया, क्योंकि इन क़वानीन की वजह से किसानों को नुकसान और कॉरपोरेट के लिए फ़ायदा है। इसीलिए कांग्रेस उन ज़र क़वानीन को रद्द करने तक अपना एहतजाज जारी रखेगी। इस मौके पर चल्ला वंशीचंद रेड्डी ने कहा कि इन ज़र क़वानीन के खिलाफ कांग्रेस पार्टी की निगरानी में किसानों की जानिब से दस्तखतें मौसूल कर सदर जमहूरिया को पेश किया गया और कहा कि किसान मुखालिफ पॉलिसियां हमें मंजूर नहीं। इस मौके पर कांग्रेस कायदीन और कारकुनान की कसीर तादाद मौजूद थी। ఓకేనా? స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఇంత అహంకారపూరిత రాజకీయ పార్టీ, ఇంత అహంకారపూరిత ప్రధానమంత్రి, వాళ్ళ మంత్రివర్గాన్ని ఈ భారతదేశ సమాజం ఎప్పుడు చూడలేదు. భారతదేశంలో దాదాపు 80% జనాభా చిన్నకారు రైతులే. కేవలము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ భారతదేశ ప్రగతి కొరకు పనిచేసే సమాజం ఆ సమాజం. అటువంటి సమాజాన్ని ఈరోజు ఈ ప్రభుత్వము సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టి ఆ బాధ్యత వహిస్తూ ఈరోజు రైతులకు మద్దతుగా ఆ చట్టాలు ఉపయోగించాలని చెప్పే విధానంతో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేసినాం. కలెక్టరేట్ ముట్టడి కేవలము ముట్టడితో ఆగదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతులను మమేకం చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పక ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళ చట్టాన్ని
ఉపశిక్షణలో పనిచేస్తామని చెప్పి తెలుసుకుంటాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో మేము ధర్నా బంద్ చేస్తే వాళ్ళు ఏదో రైతులకు అనుకూలమని చెప్పి వచ్చి రాష్ట్రాలకు చేసి ధర్నాలు చేసి ఆ రోజు బంద్లో పాల్గొన్నారు. నేను మాట్లాడిన ప్రెస్లో నిజంగానే నిజాయితీ ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే, రైతుల పక్షపాతి అయితే వ్యవసాయ మంత్రి కానీ ఈ మంత్రి కానీ మా కలెక్టర్ ముట్టడిలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేసిన, కానీ ఎవరు రాలేదు. ఇప్పటికైనా వాళ్ళు రైతు వ్యతిరేకం అని చెప్పి తెలిపింది కాబట్టి తప్పక రైతు సమాజం మొత్తం కూడా ఈరోజు కంకణబద్దులై ఈ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. जिला महबूब नगर मुस्तकर की बीजेपी पार्टी दफ्तर में अनकरीब होने वाले महबूब नगर, रंगारेड्डी और हैदराबाद ग्रेजुएशन एमएलसी इंतखाबात के पेश नज़र एक जायजा इजलास मुनक्किद किया गया। इस इजलास में बीजेपी के कौमी एग्जीक्यूटिव मेंबर पीरला शेखर और इलेक्शन इंचार्ज श्रीवर्धन रेड्डी ने शिरकत की और इस इजलास में एमएलसी इंतखाबात में भारी अक्सरियत से कामयाबी हासिल करने के लिए लाइहा अमल तय किया गया। बादजा मुनक्किदा सहाफ़ती कॉन्फ्रेंस में पीरला शेखर ने अपनी मुखातिबत में कहा कि एमएलसी इंतखाबात के पेश नज़र वज़ीर आला केसीआर फिर एक मरतबा मुलाजिमीन को धोखा देने की कोशिश करने पर बरहमी का इजहार किया। మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక సంవత్సరం పాటు కరోనా కారణంగా సమాజం చాలా ఇబ్బందులు పడ్డది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. అయితే చాలామంది ఇంకా సమాజంలో కోలుకోని స్థితిలో ఉన్నారు. వారి గురించి కేంద్ర ప్రభుత్వం అయితే ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద అనేక రకాల వర్గాల గురించి కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని ఫెసిలిటీస్ ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నటువంటి అనేక వర్గాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విషయాలు ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో టీచింగ్ కమ్యూనిటీ, ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రైవేటు లెక్చరర్లు దాదాపు 3 లక్షల పైన ఉన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ కంటే కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఉంది. అటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి టీచింగ్ కమ్యూనిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించకపోవడం కారణంగా ఒక సంవత్సరం నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు టీచింగ్ కమ్యూనిటీ ఉంది, ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ. దీని విషయంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాల కమ్యూనిటీస్ కోసం ఫెసిలిటీసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినా కానీ ఈ కమ్యూనిటీ విషయంలో ఆలోచించకపోవడం కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికీ స్కూల్స్, కళాశాలలు ప్రారంభం కాలే. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే 2-3 విషయాలు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా मुत्तहदा जिला महबूब नगर में काम कर रहे 28 अक़लियती अक़ामती टेमरिस स्कूलों में पकवान करने वालों, हेड कुक्स और हेल्पर्स और IFTU कायदीन का एक इजलास TNGOs भवन महबूब नगर में मुनाकिद हुआ और इस इजलास में पकवान मुलाजिमीन को माह मई 2020 से तनख्वाहें नहीं दी जा रही हैं, जिससे इन तमाम मुलाजिमीन का गुजर बसर एक मसला बना हुआ है। इन मुलाजिमीन को ये भी पता होना है कि किस जुमरे के मुलाजिमीन हैं। आज के इजलास में ये तय किया गया कि अगर हुकूमत इनके मुतालबे की तकमील नहीं की जाती है तो एहतजाज करने का ऐलान किया गया। ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మనం ఇంకా మహానాలుగు రాష్ట్రాల్లో పనిచేసే వర్గాలు సంబంధించిన కుక్కు, హెడ్ కుక్ సంబంధించిన పెండింగ్ జీతాలు ఏదైతే ఉన్నాయో ఈ ఏప్రిల్ నుంచి నేటి వరకు ఇవ్వాలని చెప్పేసి. నా పేరు మెహదీను. మాకు గత 8 నెలల నుంచి కోవిడ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు. మా మైనార్టీ గురుకుల హాస్టల్ పరంగా చూస్తేనంటే ప్రతి ఒక్కరికి టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ జీతాలు వస్తున్నాయి. కానీ మాకు మాత్రం వంట చేసే వాళ్ళకి మాత్రం చాలా చిన్నగా చూసి మాకు జీతాలు ఇవ్వడం లేదు. ప్లస్ మేము ఎవరిపైన ఒత్తిడి చేయలేదు, ఎవరిపైన కంప్లైంట్ చేయలేదు. మేము ఎంతవరకు ఉన్నా మేము ఒక రిక్వెస్ట్ పరంగా మేము అడుగుతున్నాము. కాబట్టి మాకు దయచేసి మాపై దయ ఉంచి మా శాలరీస్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మాకు కుకింగ్ డిపార్ట్మెంట్ గురించి ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో అవి కూడా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే విధంగా మేము మినిస్టర్ గారు
హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ సార్తో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ సార్ గారితో కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఒక ఇచ్చినారు, అంటే వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చినారు, మీ శాలరీస్ ఎక్కడ పోవు, మాకు మీ శాలరీస్ మీకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. షఫీలా సార్తో కూడా వాళ్ళు డైరెక్ట్గా ఫోన్లో సంభాషణ జరిగింది. సార్ కూడా సానుభూతిగా చెప్పారు, ఫండ్ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఫండ్ లేదు, ఫండ్ వచ్చిన తర్వాత వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ప్రతిదానికి ఫండ్ ఉంటుంది, మా కుకింగ్ స్టాఫ్కి వచ్చే వరకే ఫండ్ ఉండదా అనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. अस्सलामुअलैकुम सर, मेरा नाम हसीना है, कोल्हापुर हेड कुक हूँ मैं। हमारे को 8 महीनों से सैलरी नहीं आ रही। हमारे घर चलना बहुत परेशान है। हमारे बच्चों को पढ़ा लेना और बच्चों की हिदायत देख लेना बोले तो बहुत मुश्किल हो गई। हमारे को 8 महीने से सैलरी नहीं है, हमारे कुछ भी रेस्पॉन्स दे रहे नहीं, कुछ भी नहीं। सबको ड्यूटीज़ पे है, हमारे को ड्यूटीज़ में नहीं है। कुछ भी काम लगाए तो भी हम लोग काम करने तैयार है। हमारे को भी ज़रा थोड़ा मदद कीजिए, हमारे को भी थोड़ा सैलरीज दिए तो मेहरबानी हो गई। हमारे काम बहुत सख्त है, मगर हमारे को सैलरीज देना और हमारे ड्यूटीज़ पे लेने मना, ऐसा मना करना क्या है। और शफीउल्लाह सर से भी मेहरबानी होगी, हमारे को जल्दी से जल्द हमारी सैलरीज दिलाने के लिए कोशिश करें। बहुत बहुत शुक्रिया। నా పేరు సాంబశివుడు, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శిని. అయితే ఈ మైనారిటీ గురుకులకు సంబంధించిన స్కూళ్ళల్లో పనిచేస్తున్న హెడ్ కుక్ కానీ హెల్పర్లు కానీ ఈరోజు జీతాలు కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మే నుంచి ఈరోజు వరకు జీతాలు ఇవ్వట్లేదు. అయితే ఇందులో భాగంగా KGB హాస్టల్ వర్కర్స్ కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు నో పే నో వర్క్ అనకుండా వాళ్ళకు మాత్రం వర్క్ లేదు కానీ పే చేస్తున్నారు. అంటే హాస్టల్స్లో 2 రకాల వివక్షత చూపించడం అనేది ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి KGB హాస్టల్ వర్కర్స్కి ఎట్లయితే కోవిడ్లో జీతాలు ఎట్లా ఇస్తున్నారో అదేవిధంగా వేసవిలో ఎట్లా జీతాలు ఇస్తున్నారో మైనారిటీ గురుకుల్లో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలని జీతాలు, వాళ్ళ అవసరాలు కూడా చాలా ఉన్నా కూడా ఈరోజు కనీస వేతన చట్టమో లేకుంటే అవుట్సోర్సింగ్ చట్టమో లేకుంటే కాంట్రాక్ట్ చట్టమో ఏది కూడా అమలు కాకుండా డైలీ వేజ్ వర్కర్స్ అని చెప్పేసి వీళ్ళను బెదిరిస్తూ ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు పని పత్రం ఇప్పుడు చెప్పండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातु। मेरा नाम सैदा बेगम है। मैं मक्थल गुरुकुला स्कूल की हेड कुक हूँ, गर्ल्स 1 में। 6 महीने होगा, 8-9 महीने हो जा रहा हमारी तनख्वाह नहीं आई। परेशानी बहुत है, घर में कोई कमाने वाले नहीं। बच्चा मेरा B.Pharmacy पढ़ रहा, स्कूल हैदराबाद में पढ़ा रही हूँ मैं मेहनत करके। ये आस पे के तनख्वाह आएंगी बोल के, लेकिन अब तक तनख्वाह नहीं आई। मैं शफीउल्लाह सर से मैं रिक्वेस्ट करती हूँ कि हमारे तनख्वाह दे दो। हम लोग बहुत गरीब है, जो भी काम करने वाले हैं, हेल्परा हैं, हेड कुक है, मक्थल में होंगे उमिड़, वो जो भी मेमनर ज़िला में जो भी लोग हैं बहुत गरीब लोग हैं। हमारे गरीबों का मत रख लो, हमारे गरीबों को दे दियो बल्कि मैं रिक्वेस्ट करती हूँ। हमारी तनख्वाह हमारे खाने बहुत बहुत शुक्रगुजार रहूँगी आप लोगों की अगर हमारी तनख्वाह KCR साहब से और शफीउल्लाह सर से मैं रिक्वेस्ट करती हूँ, हमारी तनख्वाह हमारे को दे दियो बस। जिला वनपट्टी कोत्ताकोटा में मुर्गियों की अचानक मौत वाक़ई होने पर महकमा हैवानात के ओहदेदारों ने जांच करने के बाद बर्ड फ्लू मर्ज ना होने का इंकशाफ किया। इस जांच में मुत्तहिदा महबूब नगर के तशखीसी ऑफिसर डॉक्टर कल्याणी, असिस्टेंट डायरेक्टर जिला वनपट्टी के वेटरनरी ऑफिसर डॉक्टर वेंकटेश्वर रेड्डी, आत्माकुर वेटरनरी ऑफिसर डॉक्टर श्रीनिवास, कोत्ताकोटा अफसर डॉक्टर विजय कुमार की निगरानी में पोल्ट्री फार्मों का मुआयना किया और वाज़ेह किया कि बर्ड फ्लू मर्ज की कोई अलामत नहीं है, सिर्फ मौसमी वारी की वजह से उनकी अमवात हुई। उन्होंने कहा कि पड़ोसी रियासत में बीमारी के अलामात की मौजूदगी के पेश नज़र एहतियाती तदाबीर के तौर पर हमने पोल्ट्री सेंटर का दौरा किया और टेस्ट लिया। కొత్తకోట से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असर की रिपोर्ट। అయితే మన జిల్లాలో బర్డ్స్ ఫ్లూ గురించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ బృందాలు 14 దాకా నియమించబడ్డాయి. అవి అంటే ఎక్కడైనా ఎలాంటి సమాచారం వచ్చినా లేదా మన పోల్ట్రీ ఫార్మ్స్ తనిఖీ చేయడము ఇవన్నీ ప్రజల్లో అలర్ట్ చేసి ఈ డిసీజ్ ముందస్తుగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అయితే మన జిల్లాలో అయితే ఎక్కడ బర్డ్ ఫ్లూ కానీ లక్షణాలు కానీ అటువంటివి ఏమీ లేవు. 100కి 200 అంటే 200% చెప్తాను, బర్డ్ ఫ్లూ అయితే రాదు కూడా మనకు. అదేవిధంగా ఈ రోజున మన డాక్టర్ కళ్యాణి మేడం జిల్లా పశువైద్య వ్యాధి
నిర్ధారణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ గారు మరియు నేను మరియు మన సహాయ సంచాలకులు ఆత్మకూరు ఏడి గారు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారు, మన స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ గారు మా బృందంతో కలిసి హ్యాచరీస్ మరియు లోకల్లో బ్యాక్యార్డ్ పౌల్ట్రీ పెంచుకున్న రైతుల దగ్గరికి వెళ్ళి శాంపుల్స్ సేకరించడం జరిగింది. అవి కూడా ల్యాబ్కు పంపించి బెంగళూరులో ఉన్న ఎస్డిఎల్ ల్యాబ్కు పంపించి వారం రోజులు రావచ్చు అనుకోండి రిజల్ట్స్ కూడా. అయితే మాకున్న స్థూలంగా అయితే వ్యాధి లక్షణాలు అయితే ఏమీ లేవు. అంటే చనిపోతున్నాయి నిజమే అవి. అంటే ఇందాక మేడం చెప్పినట్టు మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే అమ్మతల్లి, తర్వాత బ్యాసిలరీ వైట్ డైరియా మరియు రానికెట్ డిసీజ్ అంటే కొక్కె రోగం, వీటి వల్లనే చనిపోవడం జరుగుతుంది. వీటికి అంటే మా పశువైద్యశాలలో సంబంధించిన మందులు అంటే టీకా కొక్కె రోగానికి టీకాలు అయితే లేవు, కమర్షియల్గా దొరుకుతాయి. మిగతా వాటికైతే ఉన్నాయి, మందులు ఉన్నాయి. రైతులు మా డాక్టర్ కూడా ఆల్రెడీ ఇస్తున్నాడు వచ్చిన రైతులకు అందరికీ. ఇంకా ముందు కూడా కొద్దిగా టీంలను విలేజ్ అందరికీ అలర్ట్ చేసి ఆ మందులు కూడా పంపించే ఏర్పాటు చేస్తామని. देवरकद्रा हल्के के मौजे डोगूर में पालमूर आर्ट थिएटर्स की निगरानी में भक्ता चिंतामणि और शेरी ड्रामे में केआर फाउंडेशन चेयरमैन कावली पवन कुमार यादव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए इफ्तिताह किया और इस मौके पर अपनी मुखातिबत में कहा कि वो फनकारों और खिलाड़ियों की मदद के लिए हमेशा आगे रहेंगे, लिहाजा हर कोई मुसीबत में हो तो वो सीधा हमसे रब्त कर सकते हैं। इसको ताकत के बाकदर मदद फराहम करने का तयखुन दिया और इस मौके पर 30 फनकारों को शॉलपोशी की गई और इस मौके पर पवन कुमार ने 20,000 की माली इमदाद फराहम की। కరతాళ ధ్వనులు అందరికి ఒక ఎత్తు, మన పవన్ కుమార్ గారికి ఒక ఎత్తు వినిపించాలి కదా. నాకు మాట గుర్తొస్తుంది. ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువకులు 10 మంది తాను ఈ దేశ భవిష్యత్తును మార్చుతున్నారు. అటువంటి యువకుల్లో ఒకడు మన పవన్ కుమార్ గారు అని చెప్పి మనం నిస్సందేహంగా భావించవచ్చు. ఏ శ్రీశైలం గారికి కూడా సన్మానం అండి. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అలానే డోకరు గ్రామ ప్రజలకు, యువకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మేము చిన్న ఉన్నప్పుడు ఈ కళ చాలా చేసేవారు, మా విలేజ్లో కూడా చేసిండ్రు. సో ఎక్కడ కూడా ప్రస్తుతం అన్ని విలేజ్లో ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ అయిపోయింది. సో డోకరు గ్రామంలో ఎవ్రీ 3 years ఒకసారి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళము. సో ఆ కళ అనేది ప్రతిబింబించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చూసి ఆనందించాలి. ఎందుకంటే ఏ విలేజ్ లేదు, ఈ ఓన్లీ డోకూరు ఒక గ్రామంలోనే ఎవ్రీ 3 years ఒకసారి చేస్తున్నాం కాబట్టి ఇలా మీ కమిటీ మెంబర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఆ కళాబొమ్మ తల్లికి ప్రత్యేకించి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఈ కమిటీ మెంబర్స్కి నా వంతుగా, ఈ గ్రామానికి నా వంతుగా ఎల్లకాలంగా నేను అండగా ఉంటా. మా దగ్గరికి క్రిస్మస్ సందర్భంగా పవన్ కుమార్ యాదవ్ అన్నగారు మా మందిరానికి వచ్చి మా యొక్క చర్చి అవసరతలు మరి వారికి తెలియజేసినప్పుడు వారు ఎంతగానో స్పందించి మా అవసరతలు మరి ఎరిగి వెంటనే మాకు మాట ఇచ్చి ఈ సమయంలో చర్చి నిర్మాణం కొరకు మరి 50,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।